ॐ शङ्कारूपेण मच्चित्तं पङ्कीकृतमभूद्यया किं करीयस्य सा माया शङ्कराचार्यमाश्रयेत्। ॐ युक्ताहारविहाराय विविक्तस्थलवासिने मलयाळयतीन्द्राय ब्रह्मनिष्ठाय ते नमः। ॐ नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, ఓం ఓం. ఈరోజు ఆదివారము. మనము 3వ అధ్యాయంలో తస్మాదసక్తః సతతం కార్యం కర్మ సమాచర అసక్తో హ్యాచరన్ కర్మ పరమాప్నోతి పూరుషః. అదొక శ్లోకము. తర్వాత ప్రకృతే క్రియమాణాని గుణై కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మ కర్త అహమితి మన్యతే. ఈ 2 శ్లోకాలపైన మనం ఈరోజు చర్చించుకోవాలని చెప్పి ఈ 2 శ్లోకాలు తీసుకున్నాం. తస్మాత్ అసక్తః సతతం కార్యం కర్మ సమాచర అసక్తో హ్యాచరన్ కర్మ పరమాప్నోతి పూరుషః. ప్రకృతే క్రియమాణాని గుణై కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మ కర్త అహం ఇతి మన్యతే. సరే, సంతోషం. ఎవరు చెప్తారు? దాసు గారు వచ్చినట్లున్నారు. దాసు గారితో మొదలు పెడతాం. దాసు గారు. స్వామి, నేను శ్లోకం వినలేదు స్వామి, చెప్తా. మీరు ఆ రోజు ఏం చెప్పిండే నాకు తెలియదు స్వామి. నేను ఆ రోజు చెప్పలేదు, మీరు సండే చెప్పలేదు, మళ్ళీ ఇప్పుడు చెప్పినా నాకు తెలియదు. మీరు చెప్పండి శ్లోకం, దాని గురించి చెప్తా నేను ఏదైనా కానీ. సరే, ఇప్పుడు చదివితేనే శ్లోకము 3వ అధ్యాయంలో 19వ శ్లోకమును 27వ శ్లోకం. స్వామి, ప్రకృతి క్రియమాణాన్ని చెప్తుంది స్వామి. అదే చెప్పప్ప. ప్రకృతే క్రియమాణాన్ని గుణై కర్మాణి సంన్యసః అహంకార విమూఢాత్మ కర్త అహమతే మానతే స్వామి. మన యొక్క గుణగుణాలు ప్రకృతి చేపిస్తాను కానీ దానికి మనకు సంబంధం లేదు స్వామి.
ఈ ప్రకృతిలో వచ్చే గుణగుణాలను మనము వీటిని అన్ని సాక్షిగా చూసుకుంటా ఉండాలి స్వామి. సాక్షిగా చూస్తే అంటే మనకు దాని మీద కర్తృత్వము, భోక్తత్వం గాని ఉండదు స్వామి సాక్షిగా చూస్తే. ఉమ్, సాక్షిగా చూడకుంటే దాని మీద మనకు కర్తృత్వం, భోక్తత్వం ఉంటుంది స్వామి. ఉమ్, ఉమ్, అంత మాత్రం చెప్పు. మంచిది మంచిది. పర్లేదు, బాగా శ్లోకం కూడా బాగా గుర్తుపెట్టుకోండి. అవే మరి ఏం తెలియదని అంటావు? లేదు స్వామి, తెలియదు స్వామి. లేదు స్వామి, నేను ఆ రోజు ఫస్ట్ సండే కాబట్టి మీరు చెప్పలేదు స్వామి, దాని గురించి ఈ శ్లోకం అని చెప్పలే, నేను అడగలేదు సరే ఇంకా. సరే సరే, నువ్వు మళ్ళీ కనుక్కోవాలా. సరే, మురుగేష్ గారు మీరు చెప్పండి. మ్యూట్ తీయండి, మ్యూట్ తీయండి. చెప్పండి చెప్పండి, వినిపిస్తుంది, చెప్పండి స్వామి, చెప్పండి. ఆ గుణములతో కూడింది ప్రకృతి. త్రిగుణములు, త్రిగుణమాయ, త్రిగుణమయి ప్రకృతి క్రియమాణాన్ని అంటే జీవుని కర్మానుసారము ప్రకృతితో సంబంధం పెట్టి జీవుడు అన్ని సుఖాలు అన్ని అనుభవిస్తున్నాడు. వాడు వాని దాన్ని చేస్తా ఉన్నాను, కర్త నేను, భోక్త నేను చేస్తా ఉన్నాను అని వ్యవహరిస్తున్నాడు. అది అజ్ఞానంతో వ్యవహరిస్తున్నాడు. అది స్వామి, అది ప్రకృతి సంబంధంతో చేస్తాడు కాబట్టి వాని గుణములు గుణరహితంగా చేయకుండా గుణముతో కూడా చేస్తా ఉన్నాడు కాబట్టి అహంకార వృత్తితో చేసి నేను కర్త, నేను భోక్త అని అనుకోవడము జీవుని యొక్క లక్షణంగా ఉంది స్వామి. దాన్ని సాక్ష్య స్వరూపంగా చూడాలని నేను చేయడం లేదు, ప్రకృతికి దీనికి ఇది ఎంత నాకు సంబంధం లేదు అనే సాక్షత్వ భావనలో ఉండడమే జీవుని యొక్క లక్షణం స్వామి. సరే, ఓకే, బాగానే ఉంది. చెప్పు. మనం చేయవలసిన కర్మలను, కర్తవ్య కర్మలను, శాస్త్రం నిర్దేశించిన కర్మలను ఆసక్తి లేకుండా చేసినప్పుడు అక్కడ అంతఃకరణ శుద్ధి కలిగి మోక్షానికి దారి తీస్తుంది. అప్పుడు శాంతిగా ఉంటాం. మళ్ళీ ప్రకృతి క్రియమాణాన్ని గుణకర్మాన్ని సర్వసహ కారణి విధాతం కర్తాహమితి అన్నది ఆ శ్లోకంకి అన్నీ మనందరి చేత చేపిస్తూ ఉండేది, కర్మలన్నీ చేపిస్తూ ఉండేది ప్రకృతి చేపిస్తూ ఉంది. 3 గుణాలు చేపిస్తూ ఉన్నాయి. ఆ 3 గుణాలు కంటే ఆత్మస్వరూపం వేరున్నది, అది నా స్వరూపం అది. కానీ ఈ గుణాలే నేను అనుకునేసి వాటి సంబంధం పడి నేను చేస్తూ ఉన్నాను అనే అజ్ఞానం చేత చేస్తూ ఉన్నాము. కానీ ఆత్మస్వరూపం ఏమీ చేయడం లేదు, అది తెలుసుకోవాలి. సరే, ఇంకెవరు చెప్తారు? మురుగేష్ గారు అయినారు, ఆరమ్మ గారు అయినారు, వేణుగోపాల్ గారు. వేణుగోపాల్ సార్ చెప్తారా మీరు?
నాకు అంత ఐడియా లేదు సార్. సరే, ఓకే. అమ్మగారు ఏమైనా చెప్తారా? శ్రీదేవి అమ్మగారు. లేదు లేదు సార్, నాకు కూడా అర్థం కావట్లేదు సార్. బాబు. నమస్తే స్వామి. ఏం సౌండ్? మిక్సీ సౌండ్ ఏమో. ఒక్క నిమిషం స్వామి, ఒక్క నిమిషం స్వామి. నమస్తే స్వామి. హరి ఓం, హరి ఓం. 19 శ్లోకంకి 17 శ్లోకంలో చెప్పినారు స్వామి, ఏ మానవుడైతే తన స్వరూపం మాత్రమే అనురాగం గలవాడో, స్వరూపనందు తృప్తి కలిగి ఉండునో మరియు తన యందు మాత్రమే సంతోషం కలిగి ఉండునో అట్టి వానికి కర్తవ్యం లేదు అని చెప్పినారు స్వామి ముందు. దాన్ని బట్టి ఇక్కడ 19 శ్లోకం తీసుకుంటే, నిత్య కర్మను చక్కగా చేయు వానికి, ఎందుకంటే ఫలాసక్తి లేకుండా కర్మను చేయు వ్యక్తి మోక్షమును పొందును అని ఇక్కడ వివరించినారు స్వామి 19 శ్లోకంలో. ఇప్పుడు నిత్య కర్మ ఎందుకు చేయాలంటే, నార్మల్ గా ఇక్కడికి రాకుండా ఉండే ప్రతి ఒక్క వ్యక్తి కర్మ చేస్తూ ఉంటాడు, దాని నుంచి ఫలం కోరుతూ ఉంటాడు స్వామి ఏదో రకంగా. ఇప్పుడు జాబ్ చేస్తాడు, ఫలాసక్తి, ఇప్పుడు నాకు శాలరీ వస్తే బాగుంటుందని కోరుకుంటాను. దాంట్లో అధర్మం కూడా కొంచెం జరుగుతూ ఉంటుంది. చిన్న చిన్న అధర్మమే కదా, ఇది చేయకుండా ఉండే మానవుడు ఎవడు ఉంటాడు అని చెప్పేసి మనం దాంట్లోనే చేస్తూ ఉంటాం. అధర్మమైన చిన్న చిన్నవే, స్మాల్ స్మాల్ థింగ్స్. ఇప్పుడు ఎవరు నా పాపకి సీట్ కావాలి, డబ్బులు దొరకలేదు, బ్లాక్ లో కొనేయడం, మూవీకి పోవడము, టికెట్ దొరకలేదంటే బ్లాక్ లో కొనేయడము, ఇవి చిన్నవే కదా, వీటి వల్ల పెద్దగా ఏం ఇబ్బంది ఉండదు అని చెప్పేసి ఇవి చేస్తూ ఉంటారు కర్మలో ఉన్న వాళ్ళు. భగవద్గీత ఉండేవాళ్ళు, నార్మల్ గా ఉండే పర్సన్స్ ఇవి చేస్తూ ఉంటారు. ఎందుకంటే అవి వాళ్ళకి తెలియదు అసలు ఎందుకు. మనిషి ఫస్ట్ క్వశ్చన్ వేయకుండా ఆన్సర్ రాదు, ప్రతి ఒక్క దానికి క్వశ్చన్ వేసుకోవాలని చెప్తారు స్వామీజీ. ప్రతి ఒక్క దానికి క్వశ్చన్ వేస్తేనే మనకు ఆన్సర్ దొరుకుతుంది, అది కూడా నీ అనుభవంలోకి వచ్చినప్పుడే తీసుకో అని చెప్పినారు. ఇప్పుడు కర్మలు అలా ప్రతి ఒక్క మనిషి చేస్తూ ఉంటారు, సమాజంలో ఉండే కర్మలు చేస్తుంటారు, దాని నుంచి ఫలాన్ని ఆశిస్తూ ఉంటారు. కానీ ఎవరైతే దీన్ని ఇప్పుడు భగవద్గీతకి ఎంటర్ అయినారో వాళ్ళకి కర్మ అంటే ఏమి, కర్మ యోగం అంటే ఏమి, కర్మ సన్యాసం అంటే ఏమి, మోక్షం అంటే ఏమి అనేది ఫస్ట్ స్టార్టింగ్ తెలుస్తుంది స్వామి. కొంచెం కొంచెంగా తెలుసుకుంటూ ఎంటర్ అయినప్పుడు డిఫరెన్స్ తెలుస్తుంది. కర్మ అంటే ఏమి, కర్మయోగం అంటే ఏమి, కర్మ ఎందుకు చేయాలి, కర్మ యోగం ఎలా చేయాలి, కర్మ సన్యాసం అంటే ఏమి, మోక్షం అంటే ఏమి అనేసి. ఇప్పుడు 17వ శ్లోకంలో చెప్పినట్లు మోక్షం మీద మాత్రమే తృష్ణ కలిగిన వాడికి నిత్య కర్మ చేస్తాడు స్వామి. నిత్య కర్మ ఎందుకు చేయాలంటే తనను శుద్ధి చేసుకోవడానికి చేయాలి స్వామి. ఇప్పుడు అబద్ధం ఎందుకు చెప్పుకున్నా ఉన్నానంటే నిన్ను నువ్వు శుద్ధి చేసుకోవడానికి, అంతేగాని ఎవరినో శుద్ధి చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఏమి లేదు అనేది ఇక్కడ ఉంది, క్లియర్ గా ఉంది. ఇది నీ మాయే, నువ్వు సృష్టించుకున్న మాయ, ప్రతి ఒక్కటి నువ్వు సృష్టించిన మాయే. నిన్ను నువ్వు తొలగించుకోవాలంటే నిన్ను నువ్వు శుద్ధి చేసుకోవాలి. 5 o'clock మార్నింగ్ ఎందుకు లేవాలంటే నువ్వు పర్ఫెక్షన్ అవ్వడానికి కోసం లేవాలి. ఎవరినో పర్ఫెక్ట్ చేయడానికి అవసరం లేదు, ఎవరినో ఇంప్రెస్ చేయడానికి అవసరం లేదు. ఇదంతా నీది కాబట్టి నువ్వు శుద్ధమైతావు నీకే క్లియర్ గా తెలుస్తుంది స్వామి. ఇప్పుడు ఇలా ఉందో ఇక్కడ భగవద్గీతలో, అలా మనం ముందుకెళ్తూ ఉంటే మనకే తెలుస్తూ ఉంటుంది డిఫరెన్స్, మనలో వచ్చి డిఫరెన్స్ కనబడుతూ ఉంటుంది. అప్పుడు నిత్య కర్మ అంటే కర్మయోగంనే నిత్య కర్మ అంటారు. ప్రతి ఒక్క మనిషి చేయాల్సిన వాళ్ళ స్వధర్మం ఉంటుంది. బ్రాహ్మణుడైతే ఒక స్వధర్మము, ఇప్పుడు క్షత్రియుడైతే వాళ్ళకి విధించిన కర్మలను, నిత్య కర్మలను చేస్తూ ఉంటే అది కూడా చేయాల్సిన అవసరం లేని టైం వస్తుంది. చేస్తూ ఉన్నప్పుడు సక్రమంగా పాటిస్తూ ఉంటే అది కూడా చేయాల్సిన అవసరం లేని టైం వస్తుంది. అదే మోక్షం, అదే తన స్వరూపం అని తెలుసుకుంటాడు స్వామి. కానీ నిత్య కర్మలు చేయకుండా ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పినాడు స్వామీజీ. ఇప్పుడు ఇంట్లో పోరు భరించలేకుండా సన్యాసం తీసుకుందామని పోయినా అంట ఒక గురువు గారి దగ్గరికి. ఆయన నైట్ అంతా గాయత్రి జపం చెయ్యి అని చెప్పేసి పోయి గురువు గారు పోయి పడుకున్నారంట. ఈయన కూడా పోయి పడుకొనేసి పొద్దున గురువు కంటే ముందు లేచి చేసుకుంటా ఉన్నాడంట. సో ఈడే పాటించలేను, ఆడు కూడా పాటించలేడు కదా, స్వధర్మాన్నే పాటించలేనాడు ఇంకా అల్టిమేట్ థింగ్ ని ఎలా పట్టుకోగలుగుతాడు స్వామి. సో ఇక్కడ నిత్య కర్మలు చేస్తున్నప్పుడు ఇక్కడ పొరపాటు జరగదు స్వామి. కర్మయోగం చేస్తున్నప్పుడు పొరపాట్లు జరుగుతాయి, జరిగినా దాన్ని గుర్తించగలుగుతాడు. ఇప్పుడు శాస్త్రాన్ని పట్టుకున్నవాడు గుర్తించి దాని నుంచి ముందుకు పోగలుగుతాడు. వెనక్కి పోవడం స్వామి. ఒకసారి శాస్త్రాన్ని కరెక్ట్ గా పట్టుకోగలిగితే దాని వెనకపోవడం అంటూ ఏది ఉండదు, ముందుకు పోవడమే ఉంటుందని నేను అనుకుంటున్నా సార్, నాకు అర్థమైంది అది. మళ్ళీ 29వ శ్లోకము, ఒక్క నిమిషం, 27వ శ్లోకం, ప్రకృతే క్రియమాని గుణై కర్మాని సర్వశ. ఈ శ్లోకం వచ్చి కర్మలను అన్ని ప్రకారముగా ప్రకృతి యొక్క గుణకార్యములచే చేయబడుతుండగా
అహంకారముచే వ్యామోహం పొంది అదే స్వామి ప్రకృతి వల్లే జరుగుతుంది స్వామి ఇది. ఉమ్, ప్రకృతి అంటే పంచభూతాల వల్లే జరుగుతూ ఉంది. ఉమ్, జరుగుతూ ఉంటే తను ఏమనుకుంటాడు, ఇప్పుడు శాస్త్రం తెలియని వ్యక్తి, నార్మల్ గా ఉండే వ్యక్తి ఏమనుకుంటాడంటే నా వల్లే జరుగుతా ఉంది. ఇప్పుడు నేను జాబుకు పోయినాను, శాలరీ ఇప్పుడు ఇన్సెంటివ్స్ వస్తుంది స్వామి నాకు అనుకోండి, ఒక కన్విన్స్ చేసే క్లయింట్ ఇన్సెంటివ్స్ వస్తుంది, 10,000 వచ్చిందంటే నా వల్ల నా క్యాపబిలిటీ వల్ల అక్కడ కన్విన్స్ చేయగలిగినాను అనుకుంటాను తప్ప బ్యాక్ ఉండే ఇది చూడను నేను. ఫ్రంట్ లో ఉండే నన్ను మాత్రం నేను చూసుకొని అహంకారం పొందిపోతూ ఉంటాను. ఇప్పుడు శాలరీ వచ్చింది, ఎక్కువ వచ్చింది అనుకోండి ఇన్సెంటివ్స్, నేను చూసిన ఎంత టాలెంటెడ్ అని నేను మురిసిపోతూ ఉంటాను. కానీ క్లియర్ గా దాంట్లో డెప్త్ గా ఆలోచిస్తే ఎప్పుడు ఆలోచించగలమంటే శాస్త్రంతో ఉన్నప్పుడు మాత్రమే ఆలోచించగలుగుతాము. ఇప్పుడు ఆహారం తీసుకున్నాము, దాన్ని జీర్ణం చేసింది ఎవరు అని స్వామీజీ చెప్పిన మాటలే స్వామి ఇవి. ఈ జీర్ణం చేసింది ఎవరు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎక్కడన్నా నేను పోవాలనుకుంటున్నాను, నేను కరెక్ట్ గా నేను అనుకున్నట్లు జరుగుతూ ఉందా? ఏది నేను అనుకున్నట్లు జరగదు స్వామి. ఉమ్, సో అప్పుడు నేను దాన్ని గుర్తిస్తున్నా అంటే ఇప్పుడు నా వల్ల జరగట్లేదని ఫస్ట్ నేను గుర్తిస్తే అప్పుడు సగం భారం మన నుంచి తగ్గిపోతుంది స్వామి. ప్రతి ఒక్కటి మన నుంచి జరుగుతుంది అనుకునే మనం ఇదైపోతుంటాం. ఇప్పుడు ఏదన్నా ఆశలు సంపాదించిన, నేనే సంపాదించినాను అనే గర్వం అంటే అదే అహంకారంతో నేనే అనేది ఉంటుంది స్వామి. అక్కడ నేనే అనేది ప్రతి ఒక్క దాంట్లోనే ఉంటుంది. లౌకికంగా ఉన్నప్పుడు ప్రతి ఒక్క దాంట్లో నేనే అనేది ఉంటుంది. ఎప్పుడైతే శాస్త్ర అధ్యయనం చేస్తూ నిజంగా అక్కడ డెప్త్ తెలుసుకోగలిగితే అప్పుడు అహంకారం తగ్గుతూ వస్తుంది స్వామి. ఏమడినావు నువ్వు? ఏదో ప్రశ్న అడుగు. దేని వల్ల జరుగుతుంది? ఇంకా దేని వలన జరుగుతుంది అని ప్రశ్న ఇక్కడ. దేని వల్ల అంటే స్వామి అర్థం కాదు. దేని వల్ల అంటే ప్రశ్న. నా వల్ల జరగలేదు అని అన్నారు కదా, ఇప్పుడు నా వల్ల జరగలేదు అక్కడ అన్నారు కదా, ఇంకా దేని వల్ల? కొంచెం గట్టిగా వినిపిస్తుందా? వినపడతాను సార్, వినపడతాను సార్. ఇది నా వల్ల జరగలేదు అని అన్నారు కదా, ఇంకా దేని వల్ల జరుగుతా అన్నారు కదా. ఫస్ట్ దీన్ని దేని వల్ల జరుగుతుందంటే నేను చేసుకున్న ప్రారంభమే ఇక్కడ జరుగుతుందని తీసుకోవాలి స్వామి. నేను ఏం చేసినానో పూర్వకర్మలో అవి ఇక్కడ ఏదైనా సరే సుఖం వస్తానో దుఃఖం వస్తానో వాటి వల్ల జరుగుతుందని తీసుకోవాలి. ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్ లో కొంచెం అనుభవం, శాస్త్ర అధ్యయనం బాగా పఠిస్తూ ఉంటే అప్పుడు ఇది అసలు అజ్ఞానం అని వస్తుంది అని నేను అనుకుంటున్నా స్వామి. అజ్ఞానం వల్ల ఇది నిలబడింది కానీ ఇది నిజంగా లేదు, ఇది మాయ అనేది. ఇప్పుడు లేని దాని గురించిను డిస్కషన్ ఉండదు స్వామి, మీరే చెప్పినారు. ఉన్నదాని గురించినూ డిస్కషన్ ఉండదు. ఉండి లేకుండా ఉన్నట్లుగా కనబడతా ఉండే దానికోసమే డిస్కషన్ ఇప్పుడు ఇక్కడ జరుగుతా ఉండేది. ఇది ఉండి లేనట్లుగా ఉంది, దీన్ని ఒకేసారి తీసేయాలంటే అంత ఈజీ కాదు. స్టెప్ బై స్టెప్. అందుకే ఇక్కడ శాస్త్రం కూడా మీరు వివరిస్తా ఉండేది స్టెప్ బై స్టెప్ చెప్తున్నారు. ఎందుకంటే స్టెప్ బై స్టెప్ అర్థం చేసుకుంటూ పోవాలి. ఒకేసారి పైన కూర్చుంటే అది పడిపోవచ్చు. స్టెప్ బై స్టెప్ బేస్మెంట్ దృఢంగా పోతే నిలుస్తుంది. ఇది ఎందువల్ల నిలిచింది అనేది మనం ఆలోచిస్తూ శాస్త్రాన్ని అధ్యయనం చేస్తూ ఉంటే మనకి క్లియర్ గా అర్థమవుతుందని నేను అనుకుంటున్నా సార్. ఎందువల్ల నిలబడింది అసలు ఇది, ఎందువల్ల ఒక భార్య క్రియేట్ అయింది, ఎందువల్ల ఒక భర్త క్రియేట్ అయినాడు, ఎందువల్ల బిడ్డ ఉంది, ఇవన్నీ సంసారం అంతా ఎలా ఉంది అనేసి ఫస్ట్ ఎక్కువ ఉంటాయి సార్ మన మైండ్ లో. వీటిని తక్కువ చేసుకుంటూ రావాలి సార్ ఫస్ట్. ఇప్పుడు ఎక్కువ ఉంటాయి మైండ్ లో, బంధాలు అనేసి, రిలేషన్షిప్ అని, బిజినెస్ అని, ఇంకోటని ఇవన్నీ నిలబడేదానికి కారణం ఏమనేసి ఒక్కొక్క దాన్ని తగ్గించుకుంటూ వస్తే అప్పుడు నిజమైన ఇది బయటపడుతుంది అని నేను అనుకుంటున్నాను స్వామి. మనం ఎక్కువ మైండ్ లో పెట్టేసుకున్నాం, ఇది పోతే ఇంకోటి, ఇది పోతే ఇంకోటి, ఇంకోటి పోతే ఇంకోటి. అవన్నీ ఒక్కోదాన్నే ఎక్కడి నుంచి పుట్టినాయి, ఎక్కడి నుంచి వచ్చిందని ఒక్కోదాన్ని తగ్గించుకుంటూ వస్తే అప్పుడు స్వరూపం బయటపడుతుందని నేను అనుకుంటున్నాను. బాగుంది. చంద్రశేఖర్ స్వామి చెప్పండి. మ్యూట్ తీయండి. ముందు ఆదివారం ముందే మర్చిపోయినాను స్వామిజీ, చూసుకున్నాను నేను. ఆదివారం కథే మర్చిపోయినావా? సరే స్వామిజీ, సరే. నేను ఊరికి వచ్చే దాంట్లోనే ఉన్నాను. అందులో డెత్ మెసేజ్ ఒకటి వచ్చా నాకు. సరే కానీ చూసుకొని తర్వాత నిదానంగా. సరే స్వామి, చేసుకుంటాను.
నెక్స్ట్ ఇంకెవరన్నా చెప్తారా? అమ్మ చెప్తావమ్మా? సరే, ఫస్ట్ మనము 19వ శ్లోకంలోకి వద్దాం. ఇక్కడ ఏమంటున్నారంటే, తస్మాత్ అసక్త సతతం కార్యం కర్మ సమాచర, అసక్తో హ్యాచరన్ కర్మ పరమాప్నోతి పూరుష. అసక్త సతతం, అసక్త అంటే ఆసక్తి లేకుండా కర్మను చేయాలి. ఏమంటే ఆసక్తి లేకుండా ఎవడున్న కర్మ చేస్తాడా? ఆసక్తి మనకు బయట ఉండేటువంటి విషయాలపైన అవి కావాలనేటువంటిది ఒకటి, మనస్సులో ఆ విషయము పైన ఉండేటువంటి భావన, ఆసక్తి యొక్క రూపము 2 రకాలుగా ఉంటుంది. ఆసక్తి రూపం 2. ఏమిటి? మనస్సులో నేను పొందాలి. సపోజ్ కారు లేదు, కారు తీసుకోవాలి అనేటువంటిది ఆసక్తి. అది మనస్సులో ఉంది, ఏర్పడింది. ఇప్పుడు కారు అనేది మనసులో లేదు, బయట ఉంది, దాన్ని కొనుక్కోవాలి. దానికోసం ఇప్పుడు ఈ ఆసక్తి అనేటువంటిది మొదలయ్యింది. ఈ మొదలైనప్పుడు బయట ఉండే వస్తువును గురించి ప్రయత్నం. ఇప్పుడు చూడండి, ఇతను చేస్తుండేటువంటి ప్రయత్నం ఏదుందో ఆ ప్రయత్నానికి మూలము ఆసక్తి. ఈ ఆసక్తి అనేటువంటి దాంతో స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఇంకా కారును సంపాదించి తెచ్చుకునేంత వరకు వీడి మనసులో అవే తిరుగుతూ ఉంటాయి. వీడి ఇంకా దానికోసమే చేస్తాడు. నువ్వు ఎట్లా ఏ పని చేస్తున్నా కూడా వాడికి వేరే వేరే ఏదైనా ఉండినప్పటికీ వీడి యొక్క దృష్టి, వీడి యొక్క భావన అంతా దానివైపే ఉంటుంది. కారును పొందాలి. కారును పొందేదానికి నా దగ్గర ఎంత డబ్బులు ఉంది, ఇప్పుడు దానికి ఎంత డబ్బులు కావాలా, దానికి లోన్ ఎట్లా తీసుకోవచ్చు, లోన్ తీసుకుంటే దానికి ఎట్లా నేను డబ్బులు, ఇదే మైండ్ తిరుగుతూ ఉంటుంది వాడికి. కాబట్టి వీని యొక్క ఇప్పుడు వీడి యొక్క ప్రవర్తన అంతా చేస్తూ ఉండేది లోపల ఉన్నటువంటి ఆసక్తి అనేటువంటిది ప్రేరణ చేసి దానితో ఇక్కడ వ్యవహారాలు జరుగుతున్నాయి. దానివల్ల వీడేమవుతున్నాడు? శాంతిగా ఉంటున్నాడా అంటే శాంతిగా ఉండుట లేదు, శాంతిని కోల్పోగుచున్నాడు. ఆ శాంతిని కోల్పోయేదానికి మూలము ఆసక్తి. ఈ ఆసక్తి అనేటువంటిదే వీడిని శాంతిగా లేకుండా చేస్తూ ఉంది. అయితే ఇప్పుడు కారు పెట్టుకోవడం తప్పు అంటారా అంటే కారు పెట్టుకోవడం తప్పు అనట్లేదు. నీ దగ్గర ఉండి లేదా నువ్వు దాన్ని తీసుకోగలిగే సామర్థ్యం ఉండి నీకు అన్ని విధాల సౌకర్యంగా ఉంటే దాన్ని తీసుకోవచ్చు. ఇప్పుడు తీసుకున్న తర్వాత
నీకేమవుతుంది, దానితో నీకు ఒక సంబంధం ఏర్పడుతుంది. ఆ సంబంధం ఏమవుతుంది, ఆ సంబంధము దానిని నీవు కాపలా ఉండేటట్లుగా చేస్తుంది. ఒకటి, ఇప్పుడు ఆ ఆ కారు అనేది నువ్వు పొందినావు, ఆ కారుకి ఏదైనా ఎవరైనా చిన్న గీత పెడితే, ఆ గీత పెట్టే లోపల ఏమవుతుంది, నీ మనస్సు చివుక్కుమని బాధపడి దానికి సంబంధించిన రియాక్షన్ వెంటనే నీళ్ళు కనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఏమైపోతుందంటే, నీవు ప్రాధాన్యము బయటున్నటువంటి వస్తువుకి ప్రాధాన్యం ఇవ్వడం అనేది జరిగింది. బయటుండే వస్తువుకు ప్రాధాన్యమును ఇచ్చిన కారణం చేత నీ మనస్సులో శాంతిని కోల్పోవడం జరిగింది. అయితే బయటుండే వస్తువుకు ప్రాధాన్యం ఇవ్వవలయునా వద్దా? అప్పుడు ఆసక్తి అనేది ఎట్లా లేకుండా పోతుంది? ఇప్పుడు అదికే కదా వస్తుంది ఇది. బయటుండేటువంటి విషయమును కావాలని కోరుకోవాలన్నా వద్దా అంటే, కోరుకోకూడదండి. కోరుకోకూడదని మనం వెంటనే డిసైడ్ చేస్తే కోరుకోకూడదు అన్నామని అనుకోండి. కోరుకోకూడదు అని అంటే అప్పుడు ఎందుకు కోరుకోకూడదు? ఒకవేళ కోరుకుంటే ఎందుకు కోరుకోవాలా? ఫ్యాన్ అయిపోతే వేడిగా ఉంది నాకు. ఇటువంటివన్నీ కోరుకోవటం వలన మనం బంధింపబడతాం. అంటే బయట విషయాలతో బంధింపబడి ఆత్మ సంబంధమైన వాటితో దగ్గరికి పోలేము. తగ్గించు. అది నా ఉద్దేశం. ఆసక్తి అనే దానికి ఆశ అని కూడా చెప్పచ్చు కదా స్వామీజీ. అవును. ఆసక్తులు పెరగటం వలన మనం కర్మబంధాల్లో చిక్కుకుంటాం సార్. దానివల్ల మళ్ళీ ఇంకా ఒకదాని తర్వాత అలా మీదకి వస్తాయి. ఇట్లా వేసుకో. అయితే ఇప్పుడు ఆత్మస్వరూపం అనేది ఒకటి ఉంది, ఆత్మస్వరూపం అనేటువంటిది ఒకటి ఉందని గుర్తిస్తే, ఆత్మస్వరూపం అనేటువంటి దానిని గుర్తించి ఈ ఆత్మస్వరూపమునే నేను తెలుసుకోవాలా అనేటువంటి వాడికి అక్కడికి వస్తే వీడు ఒక గాడిలో పడినట్టు లెక్క. ఓకే, ఒప్పుకుందాం, దాన్ని కూడా ఒప్పుకుందాం. కాకపోతే నేనేమంటున్నానంటే, ఆత్మస్వరూపమును వాడు గుర్తించాలి కదా. ఒకటి, ఆత్మస్వరూపమును గుర్తించిన వాళ్ళు సహితం, ఇప్పుడు ఆత్మస్వరూపము ఉన్నది, ఆత్మస్వరూపము సత్యమైనది అని శాస్త్రం చెప్తా ఉందని, ఆ ఆత్మస్వరూపాన్ని గురించి బ్రహ్మాండంగా లెక్చర్ ఇస్తూ, అందుకోసమనే వీళ్ళ జీవితాన్ని కూడా గడుపుతూ కూడా ఉంటారు. అటువంటి వాళ్ళు కూడా ఆసక్తితో ఉన్నారు. మనం లోకంలో చూస్తూ ఉండేటువంటి దాంట్లో ఇప్పుడు ఏమవుతుందంటే, ఈ ఆసక్తి యొక్క ప్రభావాన్ని గురించి చెప్తున్నా ఇప్పుడు నేను. అంటే వీడు ఆత్మస్వరూపాన్ని గురించి చెప్తాడు, కానీ ఆసక్తిని విడిచిపెట్టట్లేదు. ఇప్పుడు అక్కడ ఎందుకు జరుగుతుంది అట్లాగా అంటే, ఆత్మస్వరూపాన్ని గురించి నిజంగా వాడికి తెలియలేదు అని అర్థం. ఎందుకంటే విషయము కంటే ఆత్మస్వరూపము గొప్పదని తెలిసిందని అనుకో. ఈ విషయము కంటే విషయం పైన కదా ఆసక్తి పెట్టుకున్నాడు. విషయము పైన ఆసక్తి పెట్టుకున్నాడు అంటే విషయము గొప్పదని గుర్తించి పెట్టుకున్నాడా, గొప్పది కాదని గుర్తించి పెట్టుకున్నాడా అంటే, విషయము ఇప్పుడు ఇతని దృష్టిలో గొప్పది కాబట్టి ఆ విషయం కావాలి. అదే ఆ విషయము ఆత్మస్వరూపము రెండు తెలిసిందని అనుకో.
ఆత్మస్వరూపము అనేటువంటిది ఏదుందో అది అది అన్నింటికంటే సుప్రీం అని కనుక గుర్తించి ఉంటే అప్పుడు ఈ విషయం పైన భావన ఏమవుతుంది? తగ్గిపోతుంది. ఈ విషయం పైన భావన అదేమో అది ఉంటే ఉన్నాయి, ఉండకపోతే పనిలే, కానీ దానికి దాని గురించిన ప్రాధాన్యం అనేది అంత ఉండదు. ఉంటే ఉన్నాయి, లేకపోతే జరగని అని ఉంటుంది. అంటే ఆ భావన రావాలంటే ఈ ఆత్మస్వరూపాన్ని గురించి అది తెలియాలి ఫస్ట్. అంటే ఈ ఆత్మస్వరూపం అనేటువంటిది వాచా వేదాంతం అని కానీ లేదా బుక్కిష్ నాలెడ్జ్ కానీ అట్లా కలగకూడదు. అంటే ముందు తెలుసుకోవడం జరుగుతుంది కానీ అది అనుభవంలోకి రాదు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వీడు దాని గురించి స్పష్టంగా ఆత్మస్వరూపం యొక్క గొప్పతనం అనేటువంటిది వీడికి అనుభవములో లేకపోయినా ఇతను పడుతున్నటువంటి ఏ కష్టములైతే ఉన్నావో సుఖములైతే ఉన్నాయో వీటన్నింటినీ బ్యారేజ్ వేసుకుని దీంట్లో నేను ఏంటిది ఇట్లా ఉందే, ఈ ప్రపంచం ఏంటి ఎట్లా ఉందే, ఇక్కడ ఎందుకు ఇట్లా జరుగుతుంది, అసలు నా జీవిత గమ్యం ఏమిటి అనేటువంటి దానిపైన వీడు కొద్దిగా తర్జన భర్జన పడి దానిని గురించి ఒక నిర్ణయానికి రావాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే వీడు ఇలా ఆలోచన చేస్తే వస్తుంది, ఆలోచన చేయకుండా ఉంటే వాడికి రాదు. ఆలోచన చేయాల్సి వస్తుంది. ఆలోచన చెయ్యాలంటే అందరూ చేయరు. మరెవరు చేస్తారంటే ఈ వివేకము గురించి కొద్దిగా చూస్తున్నటువంటి వాడు మాత్రమే చేస్తాడు. ఇలా చెయ్యాలనంటే వాడి యొక్క బుద్ధి కొద్దిగా పరిపక్వత అయి ఉంటుంది. బుద్ధి పరిపక్వత అయినటువంటి వాడు మాత్రమే దీన్ని చేస్తాడు. అలా బుద్ధి పరిపక్వతకు వచ్చిన వాడు జీవితం ఏంది, ఎట్లా ఉంది, ఇప్పుడు ఏం చేయాలి నేను, ఇట్లా వచ్చినప్పుడు దానికి వీని బుద్ధి వరకు వీడు ప్రయత్నం చేసి వీడు బుద్ధితో ప్రయత్నం చేసిన దాని వలన నేను ఈ సుఖం అనేటువంటిది నాకేమీ లేదు, సుఖం అనేవి నాకు అనిపించట్లేదు, ఏమి చేసినా దుఃఖం యొక్క ప్రభావం ఎక్కువ ఉంది, సుఖం అనేది మాత్రం స్థిరంగా నిలవడం లేదు, సుఖం అనేది ఏదైనా ఉందా, నిజంగా ఎప్పుడు సుఖంగా ఉండుట శాంతిగా ఉంట అనేది ఉందా అని ఇప్పుడు అన్వేషణ చేస్తాడు. అలా అన్వేషణ చేసినటువంటి వాడు దాన్ని సక్రమైన పద్ధతులు అన్వేషణ చేసి ఆ చివరికి వాడు భగవద్గీత దగ్గరికి రావడం, దీనిని గురించి కరెక్ట్గా మనకు సొల్యూషన్ చెప్పి కరెక్ట్ వే డైరెక్షన్స్ ఇస్తూ చూపిస్తూ ఉండేటువంటి వాడు దొరుకుతాడు. అలా దొరికినప్పుడు ఇప్పుడు వాడు గుర్తిస్తాడంటే వెంటనే గుర్తించడు. వాడికి ఇప్పుడు ఆత్మస్వరూపం అనేటువంటిది నిజమైనది, సత్యమైనది అని వీడికి ఇప్పుడు శాస్త్రము ప్రకారంగా తెలుస్తుంది. వీడుకున్న అనుభవము ఒకటి ఉంది. ఇప్పుడు ఇవి రెండింటినీ బ్యారేజ్ చేసుకొని ఇప్పుడు ఆత్మస్వరూపం అనేటువంటిది సత్యం, దానిని నేను తెలుసుకోవాలా అనేటువంటి నిర్ణయానికి వస్తాడు. దానికి అనేకంగా ఉండేటువంటి వీటన్నింటినీ చూస్తూ ఇతరుల అనుభవాలను తన అనుభవాన్ని కూడా చూస్తూ తర్వాత మహాత్ములైనటువంటి వాళ్ళను కూడా చూస్తాడు. ఈ మహాత్ములుగా ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అనుభవించాలంటే కావాల్సినటువంటి సౌకర్యాలన్నీ ఉన్నాయి. అయితే ఆ సౌకర్యాలన్నింటినీ సింపుల్గా పక్కలో పెట్టి వాళ్ళు ఈ శాంతియుతమైనటువంటి మార్గాన్ని ఎంచుకున్నారు. మరి వాళ్ళు ఎందుకు శాంతియుత మార్గాన్ని ఎంచుకున్నారు, ఈ భోగాలన్నింటినీ ఎందుకు వారగా పెట్టినారు, ఇటువంటివన్నీ కూడా తీసుకుంటారు. తర్వాత సాధు జీవితాన్ని తీసుకుంటాడు.
అంటే ఆదర్శంగా విశ్లేషణ చేస్తాడు. ఈ సాధువుగా ఉండేటువంటి అతను ఎందుకు ఇలా ఉన్నాడు, ఎందుకు సాధువైనాడు, ఏమి లేకుండా అయినాడా, లేదా ఆ సాధువుగా ఉంటే ఇతనికి ఏమన్నా గెయిన్ వస్తుందని అయినాడా, ఇవన్నీ కూడా విశ్లేషణ చేస్తాడు. అప్పుడు సాధువు ఏదో ఒక తెలియనటువంటి అలౌకికమైనటువంటి శాంతి అతని ముఖంలో కనిపిస్తూ వస్తుంది. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? అతను ఎప్పుడు చూసినా, ఎలా చూసినా, ఏ పరిస్థితుల్లో చూసినా ఆ ముఖంలో ఎటువంటి విషాద ఛాయలు కనిపించట్లేదు. అతని దగ్గర ఏముంది, ఎందుకు అతను ఇలా చేస్తున్నాడు, ఎందుకు ఇట్లా వస్తూ ఉంది, మరి నా ముఖంలో నాకు అన్నీ ఉన్నాయి కానీ నా ముఖంలో ఎందుకు అట్లా రావట్లేదు? అంటే ఇప్పుడు అతను ఏదో ఉంది అతని దగ్గర ఉన్నది ఏమిటి, నా దగ్గర లేనిది ఏంటి? ఇది కంపారిజన్ చేస్తాడు. ఇలా కంపారిజన్ చేసిన తర్వాత అప్పుడు అతనికి తెలుస్తుంది ఒకటి, అతని దగ్గర ఉన్నదేదో దానికంటే నేను వేరేది ఇంకా నా దగ్గర ఉన్నది. అతని దగ్గర ఉండేదేదో ఉంది, ఎందుకంటే ఆయన ముఖం ఎప్పుడు ప్రసన్నంగా ఉంది, నా దగ్గర కూడా అప్పుడప్పుడు ప్రసన్నంగా ఉంటుంది. కానీ ఇప్పుడు విషయాలను నేను పట్టుకుంటున్నాను కదా, అంటే ఇది ఇప్పుడు నా దగ్గర ఎక్స్ట్రాగా ఉంది ఆయన కంటే. ఓహో, అంటే ఈ విషయముల ప్రభావము నన్ను ఆ ప్రసన్నత వైపు లేకుండా చేస్తూ ఉంది అనేది ఒకటి గుర్తిస్తాడు. సరే, అప్పుడు విషయాలు లేకుండా చేసుకోవాలన్నా, ఎందుకంటే ఇప్పుడంటే ఒకవేళ విషయాలు వద్దని అనుకుంటాం. ఇప్పుడు నా దగ్గర విషయాలు ఆల్రెడీ ఉన్నాయి కదా, ఇప్పుడు కారు ఉంది, ఇల్లుంది, తర్వాత ఏదో అనుభవించేటువంటివన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడు వీటినన్నింటినీ నేను ఏం చేయాలి, వీటన్నిటిని విడిచిపెట్టేయాలనా? చూడు, అంటే ఇప్పుడు అవి ఏ ఉన్నాయో వాటిని నువ్వు డిస్టర్బ్ చేయొద్దు, అవి ఉండే వాటిని కంటిన్యూ చేయట్లాగే. నెక్స్ట్ వాటిపైన నీకు ఎటువంటి అభిప్రాయం ఉండాలా అనేటువంటిది ఒక క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ రెండవది, నా దగ్గర లేనటువంటివి ఏవైనా ఉంటే వేరేటివి చూస్తే అది కావాలన్నా వద్దా అనేటువంటి దానిపై కూడా ఒక క్లారిటీ వస్తుంది. ఆ క్లారిటీ రావాల ముందు. ఇప్పుడు నా దగ్గర ఉండే వాటితో ఎలా ఉండాలి ఒకటి, రెండవది నా దగ్గర లేనటువంటివి ఏవైతే ఉన్నాయో వాటిని పొందడం కోసం నేను ఏదైనా ఇది చేయాలన్నా, ఈ రెండు క్లారిటీ రావాలి ఫస్ట్ మైండ్లో. అలా వచ్చిన తర్వాత ఇప్పుడు ఈయన ఉండేటువంటి ప్రసన్నంగా ఉండేటువంటి స్థితి నేను పొందాలంటే దానికోసం శాస్త్రం ఏం చెప్తా ఉంది అనేటువంటిది ఇప్పుడు వస్తుంది. అప్పుడేంటంటే నేను చెయ్యవలసిన పనిని ఏదుందో ఆ పనిని ఖచ్చితంగా నేను చేసి తీరాలి. చెయ్యవలసిన పనిని చెయ్యాలి, కానీ ఆసక్తి ఉండకూడదు. చూడండి, చేయాల్సిన పని చేయాలి, ఆసక్తి పెట్టుకుంటే నేను మామూలుగా పనికిరాని స్థితికి వెళ్ళిపోతాను. చెయ్యవలసిన పని ఏది, చెయ్యకూడని పని ఏంటి అని ఫస్ట్ ముందు తెలుసుకోవాలి, క్లారిటీ రావాలి. అందుకని శాస్త్రం ఏం చేసింది, నిత్య కర్మలు, నైమిత్తిక కర్మలు, ప్రాయశ్చిత్త కర్మలు, కామ్యకర్మలు, నిషిద్ధ కర్మలు అని పెట్టింది. వీటిపైన ముందు క్లారిటీ రావాలి, నిత్యకర్మ ఏది, నైమిత్తిక కర్మ ఏది. దీంట్లో ఇప్పుడు జీవనం సాగడం కోసం ఎలాగా, ఇప్పుడు నా పైన ఆధారపడి ఉన్నటువంటి వాళ్ళందరూ ఇలా ఉన్నారు కదా, వీళ్ళ పరిస్థితి ఏంటి, ఇవన్నిటికి సంబంధించిన ఒక సంపూర్ణమైనటువంటి అవగాహన మనస్సుకు రావాలి. అలా వచ్చి ఇప్పుడు నేను చేయాల్సిన కర్మను చేయాలి. అట్లా కాకుండా ఒక 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 వేలో అట్లా వెళ్ళిపోకూడదు. అంటే మనకు ఒక క్లారిటీ రావాలి దేనికైనా సరే, దాన్ని క్లారిటీ ఆఫ్ అండర్స్టాండింగ్. అంటే నీకు ఒక పర్ఫెక్ట్గా నీ మనస్సు దానిని ఒక
ఒక దాన్ని ఏం చెప్పాలి, కరెక్ట్ అయినటువంటి భావన దాని గురించి, దేనిని గురించి అయినా సరే కరెక్ట్ అయిన భావన, ఆ భావన మళ్ళీ దానికి అన్ని విధాల ఆలోచన చేసి ఆ భావన నిలవాలి అక్కడ. దానికి ముందుకు వెనుకకు మంచి చేస్తే ఎట్లా, చెడ్డ చేస్తే ఎట్లా, ఇటువంటి ఆలోచనలన్నీ చేసి ఆ తర్వాత ఇక్కడ నిలవాల్సి వస్తుంది. అది ఏ విషయంలోనైనా సరే. అప్పుడు ఆసక్తి అనేటువంటిది లేకుండా ఉండడం అనేటువంటిది జరిగి ఈ విషయాల్లోకి ఇప్పుడు మనసును తీసుకొస్తాడు. అప్పుడు నేను నిత్యకర్మను మాత్రం చెయ్యాలి, నిత్యకర్మను విడిచిపెట్టకూడదు అనేది లాస్ట్ అండ్ ఫైనల్గా వస్తుంది. ఎందుకంటే నిత్యకర్మను విడిచిపెడితే దానికి ఒక దోషం ఒకటి ఉంది. మళ్ళీ శాస్త్రం ఇప్పుడు ఇంకా శాస్త్రం దగ్గరికి వస్తాడు. ఇప్పుడు శాస్త్రం దగ్గరికి అంత సులభంగా తొందరగా రాడు. శాస్త్రం దగ్గరికి రావాలనంటే శాస్త్రం యొక్క గొప్పతనం ముందు వీడికి తెలియాల. అప్పుడు తెలుస్తుంది, ఆ మనస్సు ఆ స్థితికి వస్తుంది. అప్పుడు శాస్త్రం యొక్క గొప్పతనమును గుర్తించి అప్పుడు శాస్త్రం దగ్గరికి వస్తే శాస్త్రం చాలా సింపుల్గా చెప్పేస్తుంది వీడుకుండే అనుభవాన్ని అంతా. ఎందుకంటే శాస్త్రం చెప్పింది నీలాంటి నాలాంటి వాళ్ళు కాదు చెప్పింది, మహర్షులు చెప్పినారు. మహర్షులు అంటే ఎవరు? మనమున్నటువంటి స్థాయిని దాటుకుని పోయి, మనమున్నటువంటి స్థాయిని దాటుకుని పోయి ఇంకా పై స్థాయిని, ఏ స్థాయిలో అయితే ఉంటే వాళ్ళు నిజమైనటువంటి ఆ శాంతిని పొంది ఉన్నారో ఆ శాంతిలో ఉన్నటువంటి వాళ్ళు చెప్పినటువంటిది శాస్త్రం. కాబట్టి మనమంతా ఎవరు? వాళ్ళ దగ్గర చాలా బచ్చాలు మనం. అందుకని వాళ్ళ అనుభవమే, వాళ్ళ అనుభూతిని శాస్త్ర రూపంగా తెలియజెప్పారు. కాబట్టి ఇప్పుడు మనకుండేటువంటి ఏ సమస్య అయితే ఉందో ఈ సమస్య కాకపోతే చాలా సులభంగా మనకు దానికి పరిష్కారం అక్కడ లభిస్తుంది. వాళ్ళు చెప్తున్నారు ఇప్పుడు నిత్య కర్మ, నైమిత్తిక కర్మ ఇది మాత్రం విడిచిపెట్టదు నైనా, దీన్ని చేసుకోవాలి. ఎందుకంటే నీ జీవనాధారం గడపాలి. నీ జీవనాధారము గడిపేదానికి నిత్య కర్మ నీకు కావాలి. జీవనాధారం చేసుకోవాలా, శాస్త్ర ప్రకారం కూడా నువ్వు చేయాల్సినటువంటి నిత్యకర్మ కూడా చేసుకోవాలి. నైమిత్తిక కర్మలు ఎందుకంటే నీ పైన ఆధారపడినటువంటి వాళ్ళు ఉంటారు. తర్వాత నువ్వు ఎవరైతే పితృదేవతలు అయితే ఉన్నారో ఆ పితృదేవతలకు చేయాల్సిన తర్పణాదులన్నీ కూడా చేయాల్సి వస్తుంది. నీ పైన ఆధారపడినటువంటి వాళ్ళను చూసుకునుట, తర్వాత పితృదేవతారాధన చేయుట, వీటిని ఎప్పుడు విడిచిపెట్టకూడదు. ఇది మనం చేస్తూ 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 వస్తే మనస్సు ఒక స్థాయికి వచ్చినప్పటికీ ఒక పరిపక్వత వస్తుంది, క్లారిటీ వస్తుంది. ఆ క్లారిటీ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ఒక పై స్థాయికి చేరిన తర్వాత అప్పటికి ఇవన్నీ కూడా క్రమంగా ఒకటొకటే చిన్నగా జారిపోవడం జరుగుతుంది. అంటే నీ యొక్క మానసిక పరిపక్వత పెరిగే కొద్దికి ఈ చుట్టూ ఉండేటివన్నీ కూడా క్రమంగా అవి ఒకటొకటే తగ్గిపోవడం జరుగుతుంది. అప్పుడు నీకు ఇంకా చాలా స్పష్టంగా నీ యొక్క శాంతి పొందుట అనేటువంటిది బయట ఎక్కడో లేదు, సహజంగా ఉండడమే శాంతి అనేటువంటిది బాగా అనుభవం అయిపోతుంది. అలా పొందుట కొరకు ఇప్పుడు నువ్వు ఇక్కడ అసక్త, మొట్టమొదట అసక్త అనేటువంటి దాన్ని ఇక్కడ విడిపట్టుకోవాలి. అది ఇక్కడ మనకు చెప్పడం జరిగింది. తర్వాత 27వ శ్లోకం దగ్గరికి వచ్చేటప్పటికీ ప్రకృతే క్రియమానాన్ని గుణః కర్మాని సర్వశః అన్నప్పుడు ఏంటంటే నీ ఎదురుగా ఉన్నటువంటిది ప్రకృతిని నువ్వు చూస్తున్నావు. ఈ కర్మ చేస్తూ ఉండేది ఎవరు అంటే నేనే చేస్తున్నాను నువ్వు అనుకుంటున్నావు. ఈ పని చేసింది నేనే చేసినాను అని అనుకుంటున్నావు. దానికోసం నువ్వు ఎంతైనా సరే పాటుపడుతున్నావు. అందుకోసమే చెప్తున్నాడు నాయన, నువ్వేం చేయడం లేదు. నీ మనస్సు చేత సంకల్పించి నువ్వు ఇప్పుడు కొన్ని చేస్తున్నావు. నీ యొక్క పూర్వమే నువ్వు సంకల్పం చేసుకొని ఉండవే, అవి ఇప్పుడు నిన్ను ప్రేరేపించి అవి చేపిస్తున్నాయి. అంటే ఇప్పుడు ఇదంతా ఏంటి? ఇప్పుడు జరుగుతూ ఉండేదంతా కూడా నీ సంకల్పాలు,
ఇప్పుడు మళ్ళా నువ్వు కొత్తగా సంకల్పించడం అంటే పూర్వం ఆల్రెడీ సంకల్పించినటువంటివి నీ బుద్ధిలో నీ మనస్సులో బాగా వాసన రూపంగా నిలబడి ఉన్నాయి. ఆ వాసన రూపంగా నిలబడి ఉన్నటువంటివి ఉన్నాయో ఆ వాసనలు ఇప్పుడు మళ్ళా నువ్వు కొత్తగా వాసనలు చేస్తున్నవే అంటే కొత్తగా వాసన సంకల్పాలు పెడుతున్నవే ఇవి రెండు కలిసి చేస్తున్నాయి ఇక్కడ. ట్యాంక్ నిండిపోయింది అక్కడ వాళ్ళకు. సర్లే అబ్దంలే. కాబట్టి కొంచెం తర్వాత చెప్తాను పర్లేదు. కాబట్టి ఏంటంటే ఈ సంకల్పాలు ఈ వాసనలు వీటిని ఏమంటారంటే గుణముల రూపంగా అవి ఉన్నవి. అంటే ఈ ప్రకృతి అనేటువంటిది ఏదుందో దీనిలో అన్ని సంకల్పాలు రావు, మనకి అన్ని రకాలైన సంకల్పాలు రావు. ఒక్కొక్కసారి ఒక్కొక్క రకమైన సంకల్పం వస్తూ ఉంటుంది. ఒకసారి ఏమో దేవుని దగ్గరికి పోదాం అనిపిస్తుంది, ఇంకోసారి ఏమో అట్లా పిక్నిక్ పోదాం అనిపిస్తుంది, ఇంకోసారి ఏమో పిక్నిక్ వద్దు దేవుని దగ్గరికి వద్దు హాయిగా ఇంటి దగ్గర కూర్చొని హాయిగా పడుకొని రెస్ట్ తీసుకుందాం అని అనుకుంటుంది, ఇంకోసారి బాగా భోజనం చేద్దామని అనిపిస్తుంది. ఇట్లా ఒక్కొక్కసారి ఒకటి అనిపిస్తూ ఉంటుంది. ఇట్లా అనిపిస్తూ ఉండేటువంటిది ఎందుకు అనిపిస్తూ ఉంది అని అంటే దానికి ఆ గుణము దానికి కారణం. గుణము నిన్ను ప్రేరేపించి ఆ పనులు చేయించేటట్లుగా చేస్తున్నది. ఆ గుణము నీ ఆల్రెడీ నువ్వు కర్మను సంపాదించి వాసన రూపంగా నువ్వు పెట్టుకొని ఉన్నావు కదా. ఆ వాసన రూపంగా పెట్టుకొని ఉండేటువంటి సంస్కారము దాని బలము ఇప్పుడు మళ్ళా నువ్వు చేస్తానేటువంటి సంకల్పాలు వీటన్నింటినీ ప్రకృతిని అంటారు. ఇది ప్రకృతి, ఇది చేపిస్తుంది ఇప్పుడు ఇక్కడ పని. ఇది యాక్చువల్గా ఒరిజినల్గా అది చేపిస్తూ ఉంటే ఇప్పుడు వీడేమనుకుంటున్నాడు, ఆ వాసనల గురించి పట్టించుకోడు, వీడు ఇప్పుడు చేసే సంకల్పాల గురించి పట్టించుకోడు. నేను ఉండి చేసినాను, నేను లేకపోతే ఎవరు చేస్తారు, ఇది నా వలననే ఇది జరిగింది అని అంటాడు. నీ వలనే జరిగింది కరెక్టే, నీ వలనే జరిగితే అన్ని సందర్భాలలోనూ అన్ని సమయములలోనూ నువ్వు ఇట్లా అనుకున్నప్పుడు అన్నీ జరగాలి కదా. మరి ఒకసారి జరుగుతుంది, ఒకసారి జరగట్లేదు. ఒకసారి ఎందుకు జరిగింది, ఇంకోసారి ఎందుకు జరగట్లేదు, దానికి కూడా చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు అలా జరిగినా కూడా ఏమైనా సరే జరుగుతూ ఉన్నా కూడా నువ్వు శాంతిగా ఉండగలగడం, శాంతిగా ఉండగలిగితే నువ్వు చేసిన దానివల్ల అది బాగానే ఉంటుంది. ఎందుకంటే నీ శాంతిని కోల్పోకూడదు కదా. మొత్తం మీద నువ్వు శాంతిని కోల్పోతున్నావు అని అంటే అది నీకేదో ఇబ్బంది పెడుతూ ఉంది అని అర్థం. కాబట్టి శాంతిని కోల్పోకుండా ఉండేటువంటి మార్గం ఏమిటి అంటే దానికి కరెక్ట్గా క్లియర్గా చెప్తా ఉంది ఇక్కడ. ఏం చెప్తా ఉంది, నువ్వు చేస్తున్నానని నువ్వు అనుకుంటున్నావు చూడు, దానివల్ల నువ్వు శాంతిని కోల్పోతున్నావు, దానివల్ల నువ్వు శాంతిని కోల్పోతావు. దాని వలననే నీవు దుఃఖానికి కూడా లోనైపోతూ ఉన్నది. ఓహో, అంటే ఇప్పుడు దుఃఖానికి లోబడేదానికి కారణం ఎవరు అంటే ఈ గుణముల రూపంగా ఏదైతే వాసనామయంగా ఏర్పడి ఉందో ఆ వాసనామయమైనటువంటి స్వరూపము, వాటితో పాటుగా నేను ఇప్పుడు చేసే సంకల్పాలు, ఈ ప్రభావాలన్నీ కూడా నన్ను ఇట్లా దుఃఖమయంగా మార్చేస్తున్నాయి. ఇప్పుడు నేను ఎట్లా మరి జరిగే వాటిని ఆపలేను, అట్లాగని నేను సైలెంట్గాను ఉండలేను. మరి ఎట్లాగా సైలెంట్గా ఉండాలనంటే ఎందుకు ఉండాలి? సైలెంట్గా ఉండకుండా దీన్ని ఆపుదామంటే ఆపలేను, పోనీ చేస్తామంటే చేయలేను. ఇవి వస్తాయి అక్కడ. అలా వచ్చినప్పుడు ఏంటంటే ఇప్పుడు మళ్ళా శాస్త్రం దగ్గరికి వస్తాడు. నాయనా నువ్వు జస్ట్ నువ్వేం చేస్తావంటే వాటిని నువ్వు చెయ్యవలసిన ధర్మమును చేస్తూ ఆసక్తి లేకుండా ఉంటూ దానిని పరిశీలిస్తూ ఉండు.
అనే విషయాన్ని ఇప్పుడు శాస్త్రం ఇంట్రడ్యూస్ చేస్తుంది. అంటే ఇప్పుడు వీడు ఎట్లా ఉండాల్సి వస్తుంది, ఇప్పుడు అక్కడ ఎలా ఉండాలనో డిక్లేర్ చేస్తుంది. అక్కడ ఈ తత్వవేత్తలు తెలిసిన మహానుభావులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు ఎలా ఉన్నారంటే వాళ్ళు ఇలా ఉన్నారు. ఎలా ఉన్నారు వాళ్ళు? వాళ్ళు వాటన్నింటినీ చూస్తూ నిర్వికారంగా ఉన్నారు. ఎందుకంటే ఆడ జరుగుతూ ఉండేది, జరిపిస్తూ ఉండేది నేను కాదని, ఆడ ఎలా జరిపిస్తూ ఉందో, ఎవరు జరిపిస్తున్నారో అనేటువంటి దాన్ని వాళ్ళు చూస్తూ, ఓహో ఇలా జరిపిస్తున్నారా, ఇప్పుడు ఇలా జరుగుతుందా అని చూస్తారనమాట వాళ్ళు. అందువలన వాళ్ళు నిర్వికారంగా ఉండగలుగుతున్నారు. అప్పుడు ఎవరు చేపిస్తున్నారనేది వాళ్ళకి అర్థమవుతుంది. అప్పుడు కరెక్ట్గా ఆ స్థితిలో ఉన్నటువంటి వాళ్ళకు స్పష్టమవుతుంది. అది నీవు కూడా ఇప్పుడు ఇలా దానిని గుర్తించుట కొరకు నువ్వు కూడా ఇప్పుడు ఇట్లా ఉండు. అంటే వాళ్ళు అనుసరించిన మార్గమే నువ్వు అనుసరించు, అప్పుడు నీకు అది అర్థమవుతుంది అని ఇప్పుడు ఇక్కడ ఈ శ్లోకం కరెక్ట్గా చెప్తాను మనకు. దీనిని అంటే ఇవి మనల్ని మార్గనిర్దేశం చేస్తున్నాయి. ఒకటేమో ఆసక్తిని లేకుండా చేయాలని, మనము చెయ్యవలసిన కర్మను చెయ్యాలని. తర్వాత ఇప్పుడు దీన్నంతా ఎవరు చేపిస్తున్నారు, ఎందుకు చేపిస్తున్నారు అనేటువంటిది మనం తెలుసుకోవాలి. నేనే చేస్తున్నాను అనేటువంటి భావనతో మనం ఉంటాం మామూలుగా. సహజంగా ఆ భావన లేకుండా ఇది ఏదో జరుగుతూ ఉంది, ఎట్లా జరుగుతుంది, దానిని నేను తెలుసుకోవాలి అనే భావనతో ఇక్కడ చేస్తూ మనం ముందుకు పోతే అది కరెక్ట్గా మనకు అర్థమవుతుందని ఇక్కడ ఈ శ్లోకాల్లో చెప్తున్నాడు. కాబట్టి దీనిని మనం తీసుకొని మనం చేయాల్సినటువంటి విద్యుక్త కర్తవ్యం ఏదుందో ఆ విద్యుక్త కర్తవ్యాన్ని ఖచ్చితంగా మనం పాటిస్తూ ముందుకు పోవాల్సి ఉంటుందన్నమాట. సరే, ఇప్పుడు ఇది మనం కొద్దిగా ఒక ఇదిగా చెప్పుకున్నాం. దీంట్లో ఇది మీకు ఏమన్నా అర్థమైందా? ఒకవేళ దీంట్లో నేను ఇప్పుడు మనం చేసుకున్నటువంటి విశ్లేషణలో అందరూ కూడా కొద్దిగా బాగానే చెప్పారు. మీకేమైనా ఇప్పుడు మనం చెప్పిన దాంట్లో కానీ వేరే దాంట్లో కానీ ఏదైనా సందేహాలు ఉంటే ఎవరైనా అడగచ్చు. యాక్చువల్గా ఏంటంటే ఇదివరకు మీకు మేము అడిగిన డౌట్లో ఇంతకుముందు చాలా ముందు అడిగాం అనమాట. అంటే ఫ్యామిలీ ఏంటి, మన మీద ఆధారపడిన వాళ్ళ పరిస్థితి ఏంటి అని అడిగినప్పుడు చెప్పారు మీరు. ఇప్పుడు దానికంటే డీప్గా చెప్పారు అనమాట. మన మీద ఆధారపడే వాళ్ళ తలక అవసరాలు తీర్చడానికి కోసం మనం నిత్య కర్మలు చేయాలి. వాళ్ళకేదో అదంతా ఏంటంటే మనకి ఈ బాధ్యతలన్నీ తీరిపోయినాక ఆటోమేటిక్గా మనం ప్రాక్టీస్లో ఉంటాం కాబట్టి అప్పుడు మనకి ఈ ఏమంటారు ఆత్మస్వరూపము గురించి అప్పటికే తెలిసి ఉంటుంది. మనం పూర్తిగా అందులోకి మార్గంలోకి వెళ్ళి ఆ స్టేజ్కి చేరుతామని అనుకుంటున్నాను సార్. ఒక క్లారిటీ వస్తుంది, ఇక్కడ క్లారిటీ వస్తుంది, ఒక క్లారిటీ వస్తుంది. ప్లస్ మనం ఫ్రీ అయిపోవడానికి అంటే మనకు విడుదల కలుగుతుంది. అది బాబు చెప్పు బాబు. సో ఇప్పుడు ఏది జరిగినా, ఇప్పుడు నాకే జరిగినా పక్కన వాళ్ళకి జరిగినా అది కర్మలాగే తీసుకోగలుగుతున్నాను. ఇప్పుడు దాంట్లో పాపం అనేది రావట్లేదు నా మైండ్లో. అది పరిపక్వత చెందిన తర్వాత వస్తుంది, అది ఎలా తీసుకోవచ్చు. ఇప్పుడు ఎవరికైనా ఏమైనా జరిగింది, నాకే జరిగింది, నేను చేసిన నా క్లారిటీగా ఏదో చేసినా ఇది వస్తా ఉందని ఎలాగ తీసుకోగలుగుతున్నాను. ఇప్పుడు ఎవరికైనా ఏదైనా రోడ్ మీద ఫర్ ఎగ్జాంపుల్ జరిగింది, పాపం అని రావట్లే, ఏం చేసినాడో వచ్చింది అని ఎలాగ వస్తుంది. నాకైనా అట్లే వస్తుంది, పక్కన వాళ్ళకైనా అట్లే వస్తుంది. అది పరిపక్వత చెంది పాపం అనేది వస్తుంది, లేకపోతే ఎలాగ? అది మనస్సు యొక్క సున్నితత్వం అనేటువంటిది రావడానికి కొంత టైం పడుతుంది. అంటే నీకు ఆ ప్రేమ స్వరూపం అనేది రావాలనంటే హృదయంలో ఆ భావన అనేటువంటిది నీకు చాలా స్పష్టంగా ఏర్పడాల్సి వస్తుంది. హృదయంలో అనుభూతి అనేటువంటిది ఇది ఇప్పుడు ప్రకృతే క్రియమాణాన్ని అని అంటున్నాం కదా. ప్రకృతే క్రియమాణాన్ని అనేటువంటిది మనకు చాలా స్పష్టంగా ఒక క్లారిటీ వచ్చేయాల్సి వస్తుంది. అక్కడ ఒక క్లారిటీ వచ్చేసి నువ్వు చెప్పింది బాగానే ఉంది, అది మనకు ఒక క్లారిటీ వచ్చి
అది నీ మనస్సు దాంట్లో స్థిరపడాల్సి వస్తుంది. ఎప్పుడైతే మనస్సు క్లారిటీ వచ్చేసి అప్పుడు అక్కడ స్థిరపడుతుందో అప్పుడు ఆ ప్రేమ అనేటువంటిది ఏమైతే ఉందో ఆ ప్రేమ దాన్ని నువ్వు చెప్పగానే లోపల నుంచి తన్నుకుంటూ వచ్చేటువంటిది అది. అంటే ఒక విధంగా కల్మషం అనేది పూర్తిగా నశించిపోద్ది. అవును, కల్మషం పూర్తిగా లేనప్పుడు మనసు అందరినీ ఒకేలాగా చూస్తుంది కాబట్టి ప్రేమాభిమానం, ఆ ప్రేమ అనేది పెరిగి అలాగా క్లారిటీని ఇస్తుంది అనుకుంటా. కల్మషం ఎప్పుడైతే తొలగుతుందో కల్మషం తొలగిన వెంటనే ఆ క్లారిటీ అనేటువంటిది వచ్చేస్తుంది. రెండు ఉంటాయంటేనే కదా స్వామి కల్మషం ఏర్పడుతుంది. ఇప్పుడు మనము ఇప్పుడు ఆ రెండు ఉంటాయనంటే అనేదానికిను రెండు లేవు అనేదానికిను చెప్పకుండా ఉండేదానికి తేడా ఉంది. అవును. కాబట్టి రెండింటిని గుర్తిస్తున్నాం. రెండింటిని గుర్తించుట, ఆ రెండింటిని గుర్తిస్తూనే దాంట్లో ఏమంటే మనము ఆ రెండు లేవు అనేటువంటిది ముందు మనస్సుకు దృఢం కావాలి. మనస్సుకు దృఢం కావాలంటే ఇక్కడ ఒక విషయం ఏంటంటే మన చుట్టూ ఉండేటువంటి ఏ ప్రకృతి అయితే ఉందో ఈ ప్రకృతి చేతిలో ఈ శరీరం కీలుబొమ్మ. ఈ మైండ్ కూడా ఒక రకంగా చెప్పాలనంటే నీ యొక్క సంస్కారాలకు నీ భావాలకు ఒక కీలుబొమ్మ ఉంది. ఆల్రెడీ ఒక ఫిక్సప్ అయిపోయి ఉంది అది. ఇప్పుడు మనం చేస్తున్న ప్రయత్నం అనేటువంటిది ఉందే ఇదొకటి ఒక సైడ్లో ఉంది. ఆల్రెడీ వెనకాలన్నటువంటి ఆ సంస్కారాలు, ఆ కీలుబొమ్మ దాని చేతిలో ఆల్రెడీ ఉన్నాం చూడండి. ఆ కీలుబొమ్మ ఒక సైడ్ ఉంది. ఇప్పుడు మనం చేసుకున్నటువంటి ఈ సంస్కారం ఒకటి పెరుగుతూ ఉంది. ఇప్పుడు ఈ భావన అనేటువంటిది ఏ భావన? ఈ వెనకాల ఇప్పుడు మనం పెట్టుకుంటున్నాం చూడండి, రెండు లేవు ఒకటే ఉన్నది అనే భావన వస్తూ ఉంది చూడండి. ఈ భావన అయితే పెరుగుతూ ఉంది, కానీ దీని వెనకాల షాడో లాగా ఉన్నటువంటి ఆ వెనకాల ఉన్నటువంటిది ఉందే ఆ సంస్కారం, ఆ సంస్కారం యొక్క ప్రభావము ప్రేమను కలిగించుట లేదు. ఆ షాడో ఉంది ఇప్పుడు ఇక్కడ. ఆ షాడో పోతే అప్పుడు నీకు ప్రేమ చాలా స్పష్టంగా ప్రకటమవుతుంది. అర్థమైంది ఏమన్నా? అర్థమైంది స్వామి. మూట ఉంది, ఆ మూట కరిగిన తర్వాత స్పష్టమైంది. కాబట్టి దానికి ఎట్లా అనేటువంటి విషయం మనం చూసుకోవాల్సి వస్తుంది అనమాట. సరేనా? సరే సార్. ఓకే, హరివం. ఇంకెవరికైనా ఏమైనా? హరివం 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 సుమి. నేను మీకు ఇప్పుడు పంపిస్తాను, అదే క్లాస్ అయిపోవచ్చింది. 2 నిమిషాలు అయిపోతుంది. నేనే మీకు ఫార్వర్డ్ చేసి ఫోన్ చేస్తాను. హరివం హరివం హరి. సరే అండి. అంటే కొద్దిగా నేనేం చేశానంటే ఇప్పుడు దాంట్లో ఉన్నటువంటి అర్థాన్ని పూర్తిగా మనం చెప్పుకుంటా పోతే కొంచెం ఎక్కువ ఇదవుతుంది, ఎలాబరేట్ అవుతుంది. మనకిప్పుడు ఎలా దాన్ని విషయం తీసుకోవాలనో ఆ రూట్లో మనం దాన్ని కొద్దిగా ఇక్కడ విశ్లేషణ చేసుకోవడం జరిగింది. మీరందరూ కూడా కొద్దిగా బాగా దాని గురించి బాగానే చెప్పారు. అంటే కొద్దిగా ముందుకు పడుతుంది, మనసుతో ఆలోచన చేసి కొద్దిగా ముందుకు వస్తున్నారు. సంతోషం. మనమందరూ కూడా ఇట్లాగే ముందుకు వెళ్ళేదానికి ప్రయత్నం చేద్దాం. असतो
सद्गमय ॐ तमसो मा ज्योतिर्गमय ॐ मृत्योर्मा अमृतं गमय ॐ शान्तिः 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 हरिः ॐ तत्सत् ॐ सर्वं श्री सद्गुरुचरणारविन्दार्पणमस्तु ॐ जय बोलो श्री कृष्ण परमात्मा की जय बोलो गीता माता की जय बोलो भक्त मंडली की हर नमः पार्वती पतये हर हर महादेव जय सीताराम हरिः ओम तत्सत् ओम हरिः ओम ఓం ओम ఓం